థ్యాంక్ యూ అన్న. రైట్ సైడ్ ఒకటి చాలమ్మా. ఓకే థ్యాంక్ యూ. దయచేసి కూర్చోండి కూర్చోండి. ఈనాటి ముఖ్య అతిథి మన యువ నాయకులు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మార్చులు సోదరులు వెళ్ళండమ్మా గౌరవనీయులు తారక రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆకలి అవుతుందా? సీనియర్ మాకు కూడా బువ్వ పెట్టలేదు, మీకు కూడా పెట్టలేదు. మాకు ఎరికే 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కువేం లేదు. పెద్దలు అన్ని విషయాలు చెప్పిండ్రు. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరికి కూడా ఆప్తుడు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న ఎగ్గే మల్లేశం గారు, గౌరవ శాసనసభ్యులు అన్న జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు అంజయ్య యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, సోదరుడు నోముల భగత్ గారు, మరి పెద్దల సభలో ఢిల్లీలో మనందరి తరపున తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తున్న గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరుడు బాలరాజ్ యాదవ్ గారు దూదిమెట్ల అన్న, పెద్దలు స్థానికుడు రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ అన్న క్యామ మల్లేష్ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా డిసిసిబి అధ్యక్షులు నాగభూషణం గారు, సాయి చంద్ గారు తమ్ముడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, గద్వాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి సరిత గారు, మా కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తమ్ముడు మాజీ మేయర్ హైదరాబాద్ బొంతు రామ్మోహన్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాజారాం గారు, రాఘవ్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, ఇంకా పేరు పేరున స్వామి గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరి పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకోండి, బయటకు తిట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న మా అన్నలకు తమ్ముళ్లకు అక్కలకు చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. సీనన్న అన్ని విషయాలు చెప్పినారు, హరీష్ అన్న అన్ని విషయాలు కూడా చెప్పినారు. నాకు చెప్పేందుకు 2 విషయాలు మిగిలినాయి. మొదటిది, తెలంగాణ రాకమునుపు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల పరిస్థితి, మన కులవృత్తికి సంబంధించిన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 2,21,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు ఉండేది. ఈరోజు ఆ సంఖ్య పెరిగి 7,61,000కు చేరుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 2 విడతలు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే. ఇప్పుడే అన్న చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉండే కుల వృత్తులకు జీవం పోయాలి, అక్కడ ఉండే ఆర్థిక పరిపుష్టి పెంచి అక్కడ మీ సత్తా పెంచి బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో 11,000 కోట్ల రూపాయలతో, 1 కాదు 2 కాదు 11,000 కోట్ల రూపాయలతో 2 విడతలుగా గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు తిడతారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట మాట అంటారు, ఇది చేయలే అది చేయలే అంటారు. కానీ ఎట్లున్నది పని అంటే, ఇగో కేసీఆర్ గారి పనికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పనికి మా రాజకీయ ప్రత్యర్థులు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా గారు స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ తెలంగాణలో ఉన్న పథకాలు నెంబర్ 1 ఉన్నాయి మొత్తం భారతదేశంలో అని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇలా అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన తిట్టొచ్చు, నోటికొచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడొచ్చు, కానీ చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటది అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానికి ఒక తార్కాణం, ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ పురుషోత్తం రూపాలా కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన ప్రశంస. ఇంకొక కేంద్ర మంత్రి, మనం ఈ జీవాల కోసం
ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ 1962 నంబర్తో ప్రతి జీవం బాగుండాలి, మనుషులు ఎట్లా బాగున్నారో జీవాలు కూడా బాగుండాలనే ప్రయత్నం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ పథకాన్ని చూసి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు అంబులెన్స్ ఎక్కి అంబులెన్స్లో ఉన్న పథకం చూసి అంబులెన్స్లో ఉన్న అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశంసించిన వార్త ఇది మాత్రమే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం భారతీయ జనతా పార్టీ అక్కడ ప్రభుత్వంలో ఉన్నది. అక్కడ ఉన్న కర్ణాటక ఫిషరీస్ డెవలప్మెంట్, అక్కడ ఉండే షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిత్ రావు అనే వ్యక్తి వచ్చి మన చైర్మన్ గారు బాలరాజ్ యాదవ్ గారిని కలిసి మా కర్ణాటకలో ఇటువంటి పథకం లేదు, మా బీజేపీ ప్రభుత్వంలో ఈ పథకం లేదు, ఒక్క తెలంగాణలో మాత్రమే ఉన్నది అని చెప్పి పోయిన మాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే చాలాసార్లు ఏమవుతుందంటే మనకు మన రాష్ట్రంలో ఉండడం వల్ల బయట ఏం జరుగుతుందో మనకు తెలుస్తలేదు, బయట వాళ్ళు వచ్చి చెప్తే తప్ప మన గొప్పతనం మనకు అర్థమైతలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు గొల్ల కురుమ సోదరుల కోసం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతలేవు అనేది వాస్తవం. కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, ఆయన నినాదం ఒకటే, పరిశ్రమలు అంటే టాటాలు మాత్రమే కాదు, మన తాతల నాటి కుల వృత్తులు కూడా బాగుంటేనే రాష్ట్రం బాగుంటది అనేది కేసీఆర్ గారి ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా పెద్దలు మొత్తం పశుసంవర్ధక శాఖ మొత్తం కూడా పనిచేస్తూ ఉన్నది. మరి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ మళ్ళొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడండి. మీ ఆశీర్వాదం అన్ని పరీక్షా సమయాల్లో మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ బాగుండాలని మరొక్కసారి కోరుకుంటూ జై తెలంగాణ. ఒక 2 విషయాలు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు ప్రత్యేకంగా చెప్పమన్నారు. ఒకటి, పెద్దలు గౌరవనీయులు తెలంగాణ సాయుధ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతిని కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారికంగా జరపాలన్న డిమాండ్ ఏదైతే ఉన్నదో తప్పకుండా తీసుకుంటాం. రెండవది సదర్ పండుగ ఈరోజు హైదరాబాదే కాదు అన్ని పట్టణాలకు విస్తరించింది. సదర్ పండుగను కూడా రాష్ట్ర ప్రభుత్వ పరంగా అధికారికంగా జరిపే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించినందుకు గట్టిగా సీనన్నకు ఒక్కసారి చప్పట్లతో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి అభినందనలు. జై తెలంగాణ.